దేవుని పేరట మీ అందరికి వందనములు. నా పేరు కరుణాకర్. మేము కడప జిల్లా జమ్మలమడుగు ఎం కంబాల్దినే గ్రామం నుంచి వచ్చాము. 2022 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీన మా 9 ఏళ్ల కుమారుడు అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. అదే నెలలోనే 25వ తేదీ అప్పటికి మా భార్య 8 నెలల గర్భంతో ఉన్నది. 9వ నెల పడగానే అదే నెలలో బాబు చనిపోయినాడని బాధతోటి ఆహారం తినకుండా తను బాగా దుఃఖంతో ఉన్నప్పుడు అదే నెలలోనే మరలా తను డెలివరీ అవ్వడం జరిగింది. 25వ తేదీ అదే నెల 25వ తేదీ తను డెలివరీ అయింది. 29వ తేదీ 5 రోజులుండి రెండో కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. అంత దుఃఖంలో ఉన్నప్పుడు మా తండ్రి గారు ప్రార్థనా శక్తి టీవీలో చూడడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి ఒకసారి పోయేద్దాము, దేవుడు కృప చూపుతాడు, ఆయన ద్వారా ఆయన మాట నెరవేర్పు జరుగుతూ ఉందన్నప్పుడు నా భార్య నేను కర్నూలు వెళ్ళడం జరిగింది. తర్వాత ఒకసారి జనవరిలో 2023 జనవరిలో ఇసాకన్న దగ్గర గారికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పినప్పుడు దేవుడు మీ ఎడల కార్యం జరిగిస్తాడు, మీరేం భయపడొద్దు అన్నప్పుడు ఈరోజు దేవుడు మహాకృపను బట్టి మార్చిలో ఆమె కన్సీవ్ అయింది. 2023 నవంబర్ 30వ తేదీన మాకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మా చెల్లెలకి వివాహం కూడా నిశ్చయమైంది. మేము ప్రార్థనా శక్తిని స్పాన్సర్ కూడా చేశాము ఏప్రిల్లో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.